హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ బండి చూస్తారు కదా, ఈ బండి వీడియో ఇంతకుముందు కూడా పెట్టేసాను కదా సింగిల్ కూడా వరకు. ఇప్పుడు ఈ బండికి అయితే ఫైనల్ పెయింట్ అయితే వేస్తాం చూడండి. ఇంకా ఫైనల్ కొట్టిన తర్వాత మళ్ళీ కింద అయితే వైట్ బార్డర్ వస్తుంది. మనకు క్యాబిన్కి అయితే బార్డర్ గట్రా అన్నీ కొట్టాలి. ఈ రకంగా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పైన చూస్తారు కదా, ఈ పైన అయితే మనము బ్లూ పెయింట్ వేస్తున్నాము. ఈ బండికి అయితే ఒకసారి ప్లెయిన్ పెయింట్ వేసినాము. దాని అయితే మళ్ళీ ఇంకా మెటాలిక్ పెయింట్ అయితే కొడుతున్నాం చూడండి. మెటాలిక్ కొట్టాలంటే ఒకసారి అండర్ కోట్ కొట్టాలి కలర్ ఖచ్చితంగా. దాని మీద అయితే మళ్ళీ మెటల్ కలర్ వస్తుంది, ఒకేసారి అయితే రాదు. దానికోసం అయితే ఇంకా రెండోసారి అయితే కొడుతున్నాం చూడండి. ఒకసారి ప్లెయిన్ కలర్, ఒకసారి బ్లూ మెటాలిక్ కలర్. ఇంకా ఈ రకంగా వస్తుంది చూడండి ఫినిషింగ్ అయితే మనకు. ఇప్పుడు దాన్ని కొట్టాలంటే ఇట్లా మీద పెట్టుకోవాలి, లేకుండా మళ్ళీ ఈ పెయింట్ అయితే దాని మీద పడుతుందని ఇట్లా టేప్ పెట్టేసి ఇంకా నీట్గా కొట్టుకొని మళ్ళీ తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ తుడుచుకోవచ్చు. చూస్తారు కదా, ఈ రకంగా అయితే కొడుతున్నాను పెయింట్. చూడండి ఫినిషింగ్ ఎట్లా వస్తే ఒకసారి చెప్పండి. ఇక్కడ కింద చూసినట్టయితే మనకు బార్డర్ అయితే వేస్తున్నాం చూడండి. ఇప్పుడు మొత్తం అంతా టేప్ వేసేసిన ఫస్ట్ అయితే. ఇప్పుడు దీనికి చూస్తారా, దీనికి అయితే బ్లూ వేసి తర్వాత మళ్ళీ మన ఫ్రంట్లో కూడా బ్లూ పెయింట్ కొడుతున్నా ఒకటి బార్డరు. ఈ పైన ఉంటుంది మన బిడింగ్ కింద, అది చిన్న బార్డర్ అయితే బ్లూ కొడుతున్నా. ఇంకా రెండు సారి కొట్టాలి. ఇంకా ఒకటే కోటింగ్ కొడితే కవరింగ్ కానీ ఇంకా రెండు సారి కొడుతున్నాం చూడండి. ఇంకా 2 సారి 3 సారి కొడితే ఇంకా ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. ఇంకా మన కలర్ చాలా బాగా మెరుస్తుంది చూడండి బ్లూ మెటల్కి అయితే. చూస్తారు కదా. ఇప్పుడు ఫ్రంట్ లో వచ్చేసి మన గ్రీన్ కలర్ అయితే కొడుతున్నాం. ఈ బండికి అయితే ఈ కలర్ చేంజ్ చేసిన అన్ని బండికి అయితే వేరే కలర్ ఉంది కదా, దీనికి అయితే వేరే కలర్ వస్తుంది. ఎందుకంటే ఈ బండి వాళ్ళు అన్న అయితే చెప్పారు ఈ ఫ్రంట్ లో మనకి గ్రీన్ కావాలంటే గ్రీన్ అయితే చేస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత కనిపిస్తాం మనకి ఎట్లా లుక్ అని. చూస్తారు కదా, ఈ రకంగా అయితే వస్తుంది కలర్. ఇది మెటాలిక్ గ్రీన్ ఉంటుంది, దీనికి జెడ్ గ్రీన్. ఇంకా మన మహేశ్వర బండికి అయితే 3 కలర్ ఇచ్చినాం కదా, దీనికైతే ఫ్రంట్ లో ఒకటే కలర్ ఉంది, గ్రీన్ కలర్. బంపర్ వచ్చేసి కింద వైట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా సెంటర్ జాలికి అయితే గోల్డ్ కలర్ కొడుతున్నాను. ఈ మధ్యలో బ్లాక్ వస్తా, దానికైతే ఇంకా గోల్డ్ కొడుతున్నాం అనమాట. జాలి అయితే తీసి పెట్టిన పక్కన దానికి పెయింట్ కొట్టిన తర్వాత మళ్ళీ అయితే ఫిట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా, మన ఫ్రంట్ బంపర్ అయితే వైట్ కలర్ వేసింది. ఇప్పుడు కింద బంపర్ అయితే బ్లూ మెటీరియల్ అయితే కొడుతున్నాం చూడండి. ఇప్పుడు చూస్తారు కదా, బంపర్ కూడా రెడీ చేసినాం కంప్లీట్గా. బార్డర్ గిడరు మనకు ఇంకా కూడా వైట్ బార్డర్ కూడా కొట్టేసినాం బాడీ కూడా. చూడండి ఎట్లా వచ్చేసి లుక్ బండిది. ఈ బండికి అయితే కలర్ అయితే మార్చాం అనమాట. మీదైతే బ్లూ వచ్చేసింది చూడండి. ఇంకా సైడ్లో మొత్తం ఇంకా వైట్ బార్డరు. ఇవి చూస్తే మనం మడగాట్లకి అంతగట్టి కొట్టేసినాం చూడండి. ఇవి చూస్తారు ఆ సైడ్లో క్యాబిన్కి బ్లూ, రెడ్, మన కాఫీ కలర్ 3 కలర్ అయితే కొట్టేసిన. ఈ రకంగా వచ్చింది చూడండి లుక్ అయితే. ఇది మన యాడబ్లు షిఫ్ట్ జాలి చేశారు, రెడీ చేశారు. దాన్ని కూడా బ్లాక్ కొట్టేసినాము. ఈ మనం వచ్చేసి హెడ్లైట్ కవర్లు అనమాట, టైర్ మీద పెట్టాము కదా. ఈ హెడ్లైట్ కవర్కి అయితే పెయింట్ కొట్టేసి ఇక్కడ పెట్టేసినాము. కింద ఛానల్ కూడా బ్లాక్ పెయింట్గా వేసేసినాం మొత్తం కంప్లీట్గా. ఇంకా మనం చూసినట్టయితే మన టూల్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది చూడండి. దీన్ని కూడా బ్లాక్ పెయింట్ అయితే వేసిన ఈ బండికి అయితే. ఇంకా రైటింగ్ అయితే వేస్తారు తర్వాత. ఇంకా ఇవి వచ్చేసి మన వెనక డోర్ కంప్లీట్ అయిపోయింది చూడండి. ఈ రకంగా అయితే లుక్ వచ్చేసింది వైట్ పెయింట్ ఇచ్చిన తర్వాత. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూడండి ఇట్లా కనిపిస్తుంది బండి అయితే. చూస్తారు కదా. ఇప్పుడు ఇది చూస్తారు కదా, మన రేడియం వాళ్ళు అయితే లైన్ డోరీ కడుతురు. ఇంకా లైన్ డోరీ కట్టిన తర్వాత మళ్ళీ దీనికైతే ఇంకా జెండాలు పెడతారనమాట. ఇక ఆర్టిస్ట్ అయితే వచ్చింది చూడండి. ఈయన ఆర్టిస్ట్ వచ్చేసి మన ఇంకా టూల్ బాక్స్లకి అన్నిటికీ వేరే వేరే కలర్లతో వేస్తుండు. ఈ రకంగా అయితే పెయింటింగ్ అయితే జరుగుతుంది చూడండి బండికి అయితే ఆర్టిస్ట్ పని.
సైడ్ అయితే రైటింగ్ రాసిన పెయింట్తోని. దీనికి రేడియం వర్క్ అయితే ఎక్కువ ఏం లేదు, దానికోసం అయితే పెయింట్ తోటే రాపిస్తారు అనమాట రైటింగ్ అన్ని. యాక్చువల్లీ ఇంకా రైటింగ్తో రాపిస్తేనే కొద్దిగా బాగుంటుంది. ఆ రేడియం ఊకి ఇంకా పోతూ ఉంటుంది ఇంకా లేచి ఇట్లా. దానివల్ల ఇంకా వీళ్ళు బండి వాళ్ళైతే ఇంకా రైటింగ్ రాపించుకుంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్న రైటింగ్ అయితే అయిపోయింది. ఇంకా టూల్ బాక్స్ కూడా ఈ రకంగా అయితే రాసి చూడండి బండి. ఇంకా మన రేడియం అయితే వచ్చేసింది. ఇప్పుడు మన వెనక డోర్ అయితే రేడియం వేసి చూడండి. ఇంకా ఈ రకంగా అయితే ఫస్ట్ ఇంకా స్టిక్కర్ మీద అంటించుకొని దానికైతే పెడతారనమాట. ఇట్లా పెట్టేసి వాళ్ళు మన టేప్ అయితే తీస్తారు. అప్పుడైతే ఇట్లా కనిపిస్తుంది చూడండి లుక్ అయితే. చూస్తారు కదా. ఇప్పుడు మన రేడియం వర్క్ అయితే అయిపోయిన తర్వాత ఈ లుకింగ్ అయితే ఈ రకంగా వచ్చింది చూడండి. బ్యాక్ డోర్ అయితే లుక్ అయితే బాగా వచ్చేసింది. ఇంకా వాళ్ళకి నచ్చిన పేరు అయితే వాళ్ళు రాపించుకున్నారనమాట బండికి మీద అయితే. ఇంకా ఆర్టీఓ ప్రకారం ఎంత రాయాలో వాళ్ళు రాస్తారు. ఇంకా మిగతా ఇంకా ఓనర్ పేరు అయితే రాసిరు. చూస్తారు కదా. ఇంకా రేడియం రైటింగ్ వర్క్ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఈ మన సేఫ్టీ ఫ్రేమ్ కూడా మొత్తం ఇట్లా డిజైన్ వేశారు. ఇంకా రేడియం వర్క్ ఇంకా కొద్ది చేస్తాం మావాడికి ముంగట ఈ సైడ్లో. చూస్తారు కదా. ఇంకా అన్ని ఫ్లవర్స్ అయితే పెడుతుంది ఇక్కడ. అటుపక్క ఇటుపక్క అన్ని చిన్న చిన్న ఫ్లవర్ కట్ చేసి పెడతారనమాట. డిజిటల్ ట్యాంక్ చూడండి ఎట్లా వచ్చింది డిజైను. దీని మీద ఫ్లవర్ వేసారు మొత్తంగా రైటింగ్తో. ఇది వచ్చేసి మన బాడీ బిల్డర్ పేరు అనమాట. చూస్తారు కదా. ఇప్పుడు మన ఫ్రంట్లో చూస్తారు కదా. ఈ ఫ్రంట్లో అయితే రేడియం వర్క్ జరుగుతుంది చూడండి. ఇంక మన జాలికి అయితే గోల్డ్ కొట్టేసాం చూడండి. లుక్ అయితే ఎట్లా ఉంది ఇప్పుడు దీని మీద అయితే మనం అన్ని డిజైన్ పెడుతుండో. ఈ మధ్యలో అశోక్ లేలాంటి రాసి ఉంటుంది, దాన్ని కూడా రేడియం వేస్తాం చూడండి. ఇప్పుడు ఇంకా అటుపక్క అయితే మన శుభలాభం రాస్తుండే హిందీలో. ఇంకా మధ్యలో అయితే ఒకటి ఇట్లా నమ్మలా పెట్టేసిండు వైట్ కలర్లో. ఇంకా బంపర్ గింపర్ అన్ని రేడియం అయితే చేస్తాం ముంగట ఫ్రంట్లో అయితే. ఇంకా మన పైపులకి అయితే మన సేమ్ మన మహేసన్న బండిలాగే వేశారు. మన జెండా కలరు, జాతీయ జెండా కలర్ వేసారు చూడండి పైపులకి. ఇప్పుడు ఫ్రంట్లో చూస్తారు కదా. మన అశోక్ లేలాండ్కి అయితే ఇట్లా మూడు కలర్ అయితే వేస్తారు ఫస్ట్. ఇంకా వేసిన తర్వాత దానికైతే మళ్ళీ కటింగ్ చేస్తారు చూడండి. ఈ రకం కటింగ్ చేసి తీసిన తర్వాత మళ్ళీ నీట్గా మనకు కనిపిస్తుంది అనమాట అశోక్ లేలాండ్ అని రేడియంలో. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది చూడండి లుక్ అయితే. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది, రేడియం వర్క్ కూడా అయిపోయింది, ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా అయిపోయిందంటే. చూస్తారు కదా లుక్ అయితే ఈ రకంగా వచ్చింది చూడండి. పైన కూడా రేడియం వేసేసారు. మన పైన అయితే ఒక సాయిబాబా బొమ్మ వేసి వేసారు చూడండి ఫ్రంట్లో పైన గ్లాస్లో. చూస్తారు కదా లుక్ అయితే ఎట్లా వచ్చింది బండిది. ఇంకా అన్ని బండి కన్నా ఇంకా ఈ బండికి అయితే వేరే కలర్ చేసినాం చూడండి. ఈ సైడ్ చిన్న విండో కదా, దీని మీద కూడా మన బాడీ బిల్డర్ పేరు అయితే రాపించుకున్నారు. చూస్తారు కదా. ఇంకా బాడీ కూడా ఇంకా రేడియం వరకు కూడా ఒక చేంజ్ చేశారనమాట. దీనికైతే గ్రీన్ లైన్ పెట్టారనమాట. ఇట్లా నైట్లో మనకు చాలా మెరుస్తాయంటవి, దానికోసం వేసి పిలిపించారు బండి వారు. ఈ మన బండి ఏంటంటే 2 రోజులు పార్కింగ్లో ఉండే, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు సైడ్ కాడికి. ఇంకా ఫ్రంట్లో మనం మీసాలు పెడతాం కదా, మీసాలు దానికోసం తీసుకొచ్చారనమాట. ఇప్పుడు పక్కన సైడ్లో అయితే పెడతాం బయటనే. ఇంకా సైడ్లో ఇప్పుడు 2 బండ్లు వచ్చినాయి కాబట్టి దీనికైతే బయటనే పెట్టేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా చేసి పంపిస్తామన్నమాట. ఇంకా ముంగట ఫ్రంట్లో మీసాలు పెట్టారనమాట, దానికోసం తీసుకొచ్చారు బండి. పార్కింగ్లో ఉండే బండి 2 రోజు. ఇంకా పక్కనైతే పెడుతుంది బండి అయినా ఉన్నారైతే వచ్చిన అన్న అయితే. ఇంకా లోపల చూసినట్టయితే మనం చూడండి ఎట్లా ఉంది లుక్.
మన సీట్లు అయితే ఇంకా మనం మంచిగా నీట్గా ఉన్నాయి లోపలైతే చూస్తారు కదా, మన మంచంలాగా ఉన్నాయి లోపల ఇంకా మంచిగా. ఈ రకంగా అయితే లోపల సీట్ అయితే రెడీ చేస్తారు చూడండి. ఇంకా డెక్కల వరకు చూడండి ఎట్లా ఉంది లోపల. లైట్లు గిట్లు అన్నీ ఇంకా అయిపోయిన పని వర్క్ అయితే అయిపోయింది. ఈ రకంగా డిజైన్ చూడండి పైన క్యాబిన్ లోపల. చూడండి లోపల ఎట్లా ఉంది డిజైన్ ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఎలక్ట్రీషియన్ అయితే వచ్చిన బండి కాడికి ఆయన లోపల పెడుతున్నమాట ఎల్ఈడి బల్బులు. దానికి ఇంకా కొద్దిగా ఫేక్ కిక్ పెట్టి అంటిస్తుండనమాట లోపల. చూస్తారు కదా, ఈ రకంగా అయితే మనం ఫిట్టింగ్ చేస్తాం చూడండి లోపల. ఇప్పుడు ఎల్ఈడి వేసిన తర్వాత లుకింగ్ చూడండి ఇట్లా వచ్చేసింది. మన బ్లూ కలరు, గ్రీన్ కలరు, ఇంకోటి మన రెడ్ కలరు, ఇంకా అన్ని రకరకాల కలర్ తీసుకొచ్చి పెట్టేశారనమాట. 3-4 కలర్లు ఎల్ఈడి బల్బులు. ఇంకా డే ఉంది కాబట్టి తక్కువ కనిపిస్తున్నాయి, నైట్ అయితే ఇంకా మరీ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. చూస్తారు కదా, ఈ రకంగా అయితే ఫిట్టింగ్ చేశారు చూడండి ఎల్ఈడి బల్బులు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎట్లా వచ్చేసింది లుక్ అయితే. ఇప్పుడు చూస్తారు కదా, మన బాడీ బిల్డర్తో అయితే మనం పూజ చేయించున్నాం గుప్పిబాయితోని. ఇంకా ఇక్కడ ఇంకా లైట్గా పూజ చేసి కొబ్బరికి కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ వాళ్ళకు గుడి దగ్గర పోయితే పూజ అయితే చేయించుకుంటారు బండి వారు అయితే. ఇంకా బండి ఇంకా తీసుకుపోతారు కాబట్టి ఇంకా కొబ్బరికి కొట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బండి నెంబర్ అయితే ముందే బుక్ చేశారనమాట. బండి నెంబర్ వచ్చేసింది ఆల్రెడీ, కానీ దాని మీద పేపర్ పెట్టేసి ఇంకా ఆర్టీఓ ఆఫీస్కి పోయి తీసుకొచ్చి వచ్చారు. ఇంకా ఆర్టీఓ ఆఫీస్కి పోయి వచ్చింది బండి. చూస్తారు కదా, నెంబర్ అయితే వచ్చేసింది బండికి. ఇప్పుడు చూస్తారు కదా, మన గోపి అని అయితే మన కొబ్బరికి కొట్టింది చూడండి. ఇంకా ఈ రకంగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసింది. ఇంకా బండి అని చెప్పేసి మీరు కొట్టండి, దానికోసం అయితే ఇంకా ఈయననే కొడుతుంది కొబ్బరికాయ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బండి అయితే చెడ్ నుంచి అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఈ రకంగా అయితే మన ఫైనల్ ఇంకా ఈ రకంగా అయితే లుక్ వచ్చేసింది ఫైనల్ మన బండికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.